My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ గా కాల్ చేసేయండి, నాతో మాట్లాడేయండి, వాళ్ళకి విషెస్ తెలియజేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ మేడం. హాయ్ హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? చైతన్య లక్ష్మి మ్యామ్, నెల్లూరు నుంచి. చైతన్య లక్ష్మి గారు నెల్లూరు నుండి. ఏం చేస్తూ ఉంటారు చైతన్య లక్ష్మి గారు? మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు జనరల్ గా? చైతన్యనా లక్ష్మీనా? చైతన్య లక్ష్మి, చైతన్య అంటారు మేడం. చైతన్య అంటారు. మీకు ఏమని పిలిస్తే ఇష్టం చెప్పండి ఫస్ట్. నాకు ఎలా పిలిచినా గానీ చైతన్య అంటేనే ఇష్టం మేడం. రెండు పేర్లు నావే కాదు, రెండు పేర్లు నావే. అటు లక్కీ లక్ష్మి, ఇటు చైతన్యం. లైఫ్ లో కావాల్సింది చైతన్యం, రైట్? సూపర్. ఏం చేస్తూ ఉంటారు చైతన్య గారు? మేడం ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇక్కడ మనకి మెడిటేషన్ సెంటర్ ఉంది, శ్రీదేవి మెర్కబా పిరమిడ్. ఓహో. నేను 2010 లో మెడిటేషన్ లోకి వచ్చాను. అంతకు ముందు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే మన మెడిటేషన్ లోనే పూర్తిగా దీనిలోనే. ఇప్పుడు కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఎంత మందికి మెడిటేషన్ నేర్పిస్తున్నారు చెప్పండి మీరు? కదా, మేడం లెక్కలేనంత వర్క్ మన మీద బాధ్యత పెట్టేశారు. అదే చైతన్య గారు, అక్కడేమో టీచర్, ఇక్కడేమో గురువు, పిరమిడ్ మాస్టర్. ఎలా ఉంది అంటే హ్యాపీగా చేసుకుంటా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మ్యామ్. ఎందుకు మీరు సడన్ గా మరి 2010 వరకునేమో టీచర్ గా వర్క్ చేసి తర్వాత మెడిటేషన్ లోకి ఎందుకు వచ్చారు? రీజన్ ఏంటి? అది అప్పుడు డిఎస్సి రాశాను మ్యామ్ నేను. నాకు అది బార్డర్ లో ఉండి గవర్నమెంట్ పోస్ట్ ఏమైందంటే అది స్టాప్ అయిపోయింది అనమాట. అప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. సో ఆ యొక్క డిప్రెషన్ నుంచి నేను బయటకు రావడానికి చక్కగా ఇది అదే టైంలో నాకు మెడిటేషన్ దొరకడము, నేను పూర్తిగా అసలు నన్ను నేను కోల్పోయిన దాన్ని, అసలు జీవితమే వేస్ట్ అనుకున్న దాన్ని పూర్తిగా హ్యాపీగా మళ్ళీ నాకు అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువైన ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చింది. అవునా? మెడిటేషన్. అవును మ్యామ్. ఎప్పుడైనా మరి అనిపిస్తూ ఉంటుందా, అరే మళ్ళీ డిఎస్సి రాద్దాము, మళ్ళీ జాబ్ కొడదాము అని అనిపించలేదా మరి? అంతకంటే 1,000,000 రెట్లు విలువైన ఆనందాన్ని, ప్లస్ అట్ ద సేమ్ టైం అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ని, ఎక్కువ హ్యాపీ రిలేషన్స్ ని, ఎక్కువగా స్ట్రాంగ్ గా నన్ను నేను తెలుసుకోవడానికి ఎంతో స్టెబిలిటీని, పీస్ఫుల్ మైండ్, ఒకటి కాదు ఎన్నో ఇందులో నాకు దొరికింది. మన ద్వారా ఏం చేయబడతాయో నేచర్ ఆ వేని అలా చూపిస్తూ ఉంటుంది. అదే మ్యామ్, అదే. సో మీరు గురువు గారికి ఇన్ని 1,00,00,000 కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా చాలా తక్కువే మ్యామ్. అవునా? అవును మ్యామ్. సో ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తున్నారు, ధ్యానం చేస్తూ, ధ్యానాన్ని నేర్పిస్తూ. చైతన్య గారు, మేడం ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా తెలియజేయాల్సినవి? ఏంటి మేడం? ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా? ఈ రోజా? ఈ రోజు అయితే ఏం లేదు, కానీ ఇందాకే చూశాను మోక్ష గంట విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు అంట. ఆయన ప్రముఖ ఇంజనీరు. అట్లాగే ఇప్పుడు యూత్ అందరూ కూడా మెడిటేషన్ లోకి వచ్చి ఇంకా ఇట్లాగా కొత్తగా టెక్నాలజీ పరంగా మన పిరమిడ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇంకా బ్రైట్ ఫ్యూచర్ తో ఇంకా మన యొక్క భూమండలాన్ని దివ్య మండలంగా మార్చాలని, మన గురువులు లాంటి గురువులు ఇప్పుడు నవతరం అంతా గురువులుగా తయారయ్యి ఇంకా సూపర్ గా తీసుకురావాలి, ఇంకా అసెన్షన్ ఇంకా ఉన్నత తలాలకు వెళ్ళాలనేది నా యొక్క అభిప్రాయం. చైతన్య గారు, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇంతకు ముందు అంటే మీరు డిఎస్సి రాశారు, అప్పుడు చదువు ఉంటారు, బాగా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు,
ఏం అంటే జాబ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ తో చదువుంటారు, చాలా స్ట్రగుల్ పడ్డారు, రిజల్ట్ చూసిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యారు, తర్వాత మెడిటేషన్ లోకి వచ్చారు, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ రాసే వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కంపల్సరీ మెడిటేషన్ అనేది తెలుసుకుంటే అంత స్ట్రెస్ ఉండదు, ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఈజీగా ర్యాంక్స్ తెచ్చేసుకుంటారు మ్యామ్. వాళ్ళ లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుంది, చక్కగా స్ట్రెయిన్ కాకుండా హ్యాపీగా వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతారు ఈజీగా. అంటే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చక్కగా ఈజీగా వాళ్ళ కెరీర్ లో వాళ్ళకి ఈ ఎసెన్స్ అనేది పట్టుకుంటారు. ఓకే, అసలు ఎలా చదవాలి, ఎలా చదవాలి, ఏ పద్ధతిలో చదివితే మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, అండ్ ముందు మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంచుకోవడం కోసం మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు కదా పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన టెన్షన్ వస్తూ ఉంటుంది. సో దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలని చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి, కాల్ చేసినందుకు. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే, వెల్కమ్ టు మై డియో పిఎంసి. థ్యాంక్ యూ అండి. ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు? మిమ్మల్ని డైరెక్టర్ గారు అనాలా, స్క్రిప్ట్ రైటర్ అనాలా? మీ ఇష్టం, ఏదైనా అనండి. అవునా, ఏదైనా మిమ్మల్నే కదా, అంతేనా అశోక్ గారు? కాలేజ్కి వెళ్తుంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నా, అందుకని కొంచెం స్లోగా మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారు? బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, ఏంటి పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారేంటి? స్పెషల్ క్లాస్ కాలేజ్ లో. ఓహో, సో ఒక పక్కన స్క్రిప్ట్ రైటింగ్ రాస్తూ ఇంకో పక్కన కాలేజ్ హడావిడి, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అశోక్ గారు? అలా బిజీగా ఉంటేనే బాగుంటది కదా. అవునా, కానీ ప్రశాంతంగా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. కాసేపు మీకోసం మీరు టైం ఎప్పుడు స్పెండ్ చేసుకుంటారు? జనరల్ గా ఎలా స్పెండ్ చేస్తారు? రైటర్ భాషలో చెప్పండి. అర్థం కాలేదు, ఒకసారి మీకోసం మీరు, కేవలం మీకోసం మీరు, మీతో మీరు ఎప్పుడు ఉంటారు? నేను లాస్ట్ 1 year నేను ఒక్కడనే ఉన్నాను కావాలని. ఓకే, అంటే రూమ్ లో ఫ్రెండ్స్ తో ఉంటున్నారా లేకపోతే రిలేటివ్స్ తో ఉంటున్నారా? ఇలా కాదు, మీతో మీరు. రూమ్ లోనే ఉంటాను. రూమ్ లోనే ఉంటారు. నేను అడిగింది మీతో మీరు డైలీ లైఫ్ లో. ఇప్పుడు కాదండి, వాయిస్ కట్ అయ్యి సగం సగం వినిపిస్తుంది. అయ్యో, అందుకని నాకు అర్థం కాలేదు. అవునా, సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా మరి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే అశోక్ గారు, తర్వాత మనం మాట్లాడుకుందాం తీరిగ్గా. అంతకన్నా ముందు మీకు జనరల్ గా ఏమంటే భయం? చాలా ఉంటాయండి, కాకుంటే నా భయాల గురించి కాదండి, మీరు అడగండి ఒకసారి అందరినీ, అందరు ఏమంటారో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చాలా మంది చెప్పారు. కొంతమందికి ఒక ఆయన అయితే ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు, చందమామని చూస్తే భయం అంట చిన్నప్పుడు. ఎందుకని? వాళ్ళమ్మ లేకపోతే పక్కింటి ఆంటీనో ఏదో భయపెట్టారంట, అలాగా పాము వచ్చి చందమామను మింగేస్తుంది, చందమామ కనపడ్డు, చందమామ పామును మింగేస్తాడు ఒక్కొక్కసారి ఇట్లా. అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్ని చిన్నపిల్లలకి భయపెట్టి చెప్పేవాళ్ళు కదా. అమావాస్య పౌర్ణమి రోజుల్ని చిన్నపిల్లలకి భయపెట్టి చెప్పేవాళ్ళు కదా. ఆ రేంజ్ లో ఆ చిన్న వయసులో అతనికి అలా చెప్పినప్పుడు, సో అది తర్వాత గ్రాడ్యువల్ గా తను పెరుగుతూ పెరుగుతూ పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు ఈ చందమామని చూసి భయపడ్డానని నవ్వుకునేవారంట. ఇప్పుడు కానీ నిజమైన భయం అయితే ప్రజెంట్ అంటే మా జనరేషన్ అంటే మా వయసులో ఉండేటోళ్ళకి ఏముంటది అంటే, మా కాదు మన మన ఏజ్ లో ఉండేటోళ్ళకి ఏం భయం ఉంటది అంటే, 2 భయాలు ఉంటాయి. ఒకటేమో మన పేరెంట్స్ మన సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపు మనం ఏదైనా సక్సెస్ అవ్వాలని. ఓకే.
ఇంకొకటి వచ్చేసి మనం ప్రేమించిన అమ్మాయికి సంబంధం రాకముందే మనం సెటిల్ అవ్వాలి. ఓకే, మంచి ప్లానింగ్ లో ఉన్నారు మీరు. దీన్ని భయం అనరు, ప్లానింగ్ అంటారు. కాదండి, చాలా భయం ఉంటది. అంటే మనం సక్సెస్ అయిన వరకు తనకు ఏ మ్యారేజెస్ రావద్దు, ఇంట్లో మ్యాచెస్ ఏం రావద్దు అని చెప్పేసి అదొకటి ఉంటది. అరే మనం సక్సెస్ అవుతామో లేదో, మన పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారో లేదో మన సక్సెస్. సో మీరు మీ భయం అంతా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది బాగా. ఒక అబ్బాయికి అదే ఉంటదండి. అందరూ అంటే ఒక అబ్బాయికే కాదులేండి, అమ్మాయిలకు కూడా ఉంటది. అమ్మాయిలకి సరే అశోక్ గారు కూడా ఎవరికి అంటే అమ్మాయిలలో కొంతమంది ఉంటారు ఏదో ఒకటి సాధించాలని అనుకునే వాళ్ళు. వాళ్ళకి అబ్బాయిల కంటే ఎక్కువ భయం ఉంటది. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది, మ్యారేజ్ చేస్తారన్న భయం ఉంటది ఇంట్లో. మాకు అదొకటి ఉండదు కదా, మ్యారేజ్ తొందరగా అనేది ఏమి ఉండదు. కానీ అమ్మాయిలకు ఉంటది, ఉండాలి అని ఉంటది. చూసారా అశోక్ గారు, అబ్బాయిల కన్నా అమ్మాయిలకే భయాలు ఎక్కువ. ఇంకా భయం పోవట్లేదు, పోగొట్టాలి భయం. అమ్మాయిలు అలాంటి వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం. అన్నిట్లో దూసుకుపోతున్న వీర వనితలకి భయం అనేది అస్సలు వద్దు, దూసుకెళ్ళాలండి, దూసుకెళ్ళిపోదాం. సరే కానీ ఇందాక మాటల్లో చెప్పారు మనకన్నా అంటే మనం సెటిల్ అయ్యే లోపల ఎవరికి ఎటువంటి మ్యాచెస్ రాకూడదు అని. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? లేరండి. మరి లేదు, ఇప్పుడు భయం ఎందుకండి మీకు? అంటే ఇప్పుడు లేరు, ఫ్యూచర్ లో వస్తే అబ్బో, ఫ్యూచర్ లో వస్తే దానికి కూడా ఇప్పుడే భయపడుతున్నారు. చూడండి మీరు సూపర్. అసలు ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా? పాస్ట్ లో అన్నమాట. పాస్ట్ లో ఉందా భయం, ఇప్పుడు పోయిందా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. భయంతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఓకే, పర్లేదు, ఐశ్వర్య వస్తుంది నెక్స్ట్. ఎవరు వద్దు, ఎవరు వద్దా? మీరు మూవీస్ మీరు స్క్రిప్ట్ రైటర్ కదా, సో ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారా? చాలా. ఎలా చూసినప్పుడు ఏమనుకుంటారు? అరే ఈ సీన్ ఇలా కాకుండా ఇలా తీస్తే బాగుండు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తారా? ఎలా, లేకపోతే మూవీ లాగా ఎంజాయ్ చేస్తారా? అంటే నార్మల్ గా ఇది ఇలా కాకుండా అలా తీస్తే బాగుండని ఎప్పుడు అనిపించలేదు. కొన్ని మూవీస్ ఉంటాయి ఏంటంటే చాలా మందికి నచ్చని మూవీస్ నాకు నచ్చుతుంది. ఓకే, ఎందుకు ఫ్లాప్ అయిందో చూస్తూ ఉంటారా? లేదు, ఆ మూవీ నచ్చుతుంది నాకు, ఇంత బాగుంది ఎందుకు బాగాలేదని అన్నారు అబ్బా అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఇంత బాగా తీసిరబ్బా వాళ్ళతో అంటే అది చూసిన తర్వాత కన్వర్సేషన్ అంతా అదే ఉంటది, వాళ్ళతో మాట్లాడాలి కానీ మనం మాట్లాడలేము కదా, వాళ్ళకి చెప్పాలి అని అనిపిస్తుంది. అలా కుదరదు. ఓకే, మీరు చెప్పండి. ఈరోజు ఒకటి చెప్దాం అనుకున్నాను నేను. చెప్పండి. ఏం చెప్దాం అనుకున్నా అంటే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. అవును. వాళ్ళని ఉద్దేశించి ఒకటి చెప్దాం అనుకున్నాను. చెప్పండి. ఏంటిదంటే ఒక రూమ్ లో ఇద్దరు ఉంటారు, అంటే అది నిజంగా నేను చూసింది. ఓకే. ఇద్దరు అన్న వాళ్ళు ఉంటారు. ఒక అన్నేమో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, అంటే వేరే వర్క్ చేసుకుంటా చదువుకొని ఇంటి దగ్గర నుంచి పైసలు అడగకుండా చాలా కష్టపడి చదువుతా ఉండేవారు, పని చేస్తా ఉండేవారు. ఇంకొకరిని వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మరి మంచిగా ఆరామ్సే ఉండి కొద్దిసేపు చదువుకొని మిగతా టైంలో అలా చిల్ అవ్వకుండా అట్లా ఉండేవారు. ఎండ్ ఆఫ్ ది డే ఈ అన్నకే జాబ్ వచ్చింది, బాగా కష్టపడి చదివిన అన్నకి రాలేదు. ఆ అన్న నాతో అన్నాడు, ఇప్పుడు కష్టపడేటోళ్ళకి జాబ్ రాదు, ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసుకొని చదివేటోళ్ళకే వస్తుంది అని అన్నాడు. నేను అన్నాను, లేదన్నా కష్టపడిన వాళ్ళకే వచ్చిందని అన్నాను నేను. అదేంటంటే లేదు, మీరు కష్టపడారన్నా, వేరే పని చేసుకుంటా అట్లా చేశారు, కానీ మీరు చదవడానికి ఎంత టైం కేటాయించారన్నా అని అడిగాను నేను. అని అన్నారు, రోజు ఒక 5 hours 6 hours అన్నారు. కానీ ఎవరైతే చిల్ అవుతుందో ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 8 hours చదువుకొని మిగతా టైంలో ఆయన సరదాగా ఉండేటోడు. అంటే ఇప్పుడు చదువు కోసం ఎవరు ఎక్కువ టైం కేటాయించారు? అవును. సో అప్పుడు ఆయననే కష్టపడ్డట్టు కదా. ఆయన ఫస్ట్ ఆయన కష్టపడ్డాడు, కానీ తను కష్టపడింది వేరే పర్పస్ మీద. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ చాలా మంది అనుకుంటారు మనం దేనికోసం కష్టపడుతున్నామో అదే మన కష్టం. అవును. ఇప్పుడు మనం జాబ్ చేయాలంటే దానికోసమే కష్టపడాలి. అప్పుడు మనం అనవద్దు ఇంకొకరిని, ఆయన కష్టపడకుండా వచ్చింది నేను కష్టపడ్డా. నువ్వు ఎక్కడ కష్టపడ్డావు? వేరే పని దగ్గర కష్టపడ్డావు. అవును. ఇప్పుడు అన్నకు నమ్మకం ఉంది, నేను జాబ్ చేస్తా ఎలాగైనా నమ్మకం ఉంది కూడా, ఆయన ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి కామ్గా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి చదువుకున్నాడు, జాబ్ కొట్టిండు.
ఈయన నాకు భయం. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో మనకు తెలియదు. ఓకే, కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మనం ఒక 4 months అన్ని మానేసి పని చేసుకొని ఆ పైసలు మన దగ్గర సేవ్ చేసుకొని ఒక 6 months మన కోచింగ్ అయిపోతుంది. తర్వాత రివిజన్ టైంలో మనం చేసుకోవచ్చు ఏదైనా ఆల్టర్నేట్ గా. సో ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకుంటే రిజల్ట్ అనేది వస్తుంది. చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో పైసలు ఇవ్వలేదు, నిన్న చదువుకోవడానికి టైం, ఇవన్నీ రీజన్స్. ఇవన్నీ నలుగురు మనల్ని చూసి అరే ఎంత కష్టపడుతున్నాడు అబ్బాయి అయినా జాబ్ రాలేదు అనుకోవాలని చాలా మంది సింపతి కోసం ఒక డ్రామా అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల యూజ్ ఏం ఉండదు. రైట్ అశోక్ గారు, ఎంతో చక్కగా వివరించారు. నిజంగా కష్టం అనేది దేనికి పడుతున్నాం అనేది క్లారిటీ ఉంటే రిజల్ట్ అనేది దానంతటా అదే వస్తుందని అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు అశోక్ గారు, చాలా చక్కగా మాట్లాడినందుకు. అండ్ అదే విధంగా ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ పిఎంసీని కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. బర్త్డే మందిరా బేడి, తను నటి మరియు ఫ్యాషన్ డిజైనర్ మరియు టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. 1994 టెలివిజన్ షో శాంతిలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా ఆమె గుర్తింపు పొందడం జరిగింది. ఇది భారతదేశ జాతీయ ఛానల్ దూరదర్శన్ లో ప్రసారం చేయబడింది. 2019లో ఆమె సాహో చిత్రంలో నెగిటివ్ పాత్రను కూడా పోషించడం జరిగింది. మందిరా బేడి గారు, ఈ రోజు బర్త్డే సందర్భంగా మీ ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడి ఓపీఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేసేద్దాం. కానీ అంతకన్నా ముందు మైడి ఓపీఎంసీలో టేక్ ఎ స్మాల్ బ్రేక్. My dear PMC, my dear PMC, my dear PMC. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC. వెల్కమ్ బ్యాక్ టు మైడి ఓపీఎంసీ. చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చేసాను. మీరేం చేయాలి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో నాతో మాట్లాడి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరి బర్త్డే ఉందో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనగర్ కాలనీ కొత్తగూడెంకు చెందిన కొండపల్లి రామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కొత్తగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అండ్ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. కొండపల్లి రామకృష్ణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని స్పిరిచువల్ సొసైటీస్ తరపు నుండి, అదే విధంగా కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. సాక్షి శివానంద్, తను నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాల్లో కనిపించారు. తను తెలుగు చిత్రసీమలో తక్కువ కాలంలోనే ఖ్యాతిని పొందడం జరిగింది. 1993లో కృష్ణంరాజు మరియు జయప్రద ప్రధాన పాత్రలు పోషించిన అన్నా వదిన అనే తెలుగు చిత్రంలో ఆమె చిన్న పాత్రతో చిత్రసీమలోకి రంగప్రవేశం చేసినప్పటికీ చిరంజీవి గారు నటించిన మాస్టర్తో ఆమె చేసిన చిత్రం ఆమెకు అసలు కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె సీతారామరాజులో నాగార్జున అండ్ వంశోద్ధారకుడిలో బాలకృష్ణ, సింహరాశిలో రాజశేఖర్, యువరాజులో మహేష్ బాబు, రాజహంసలో అబ్బాస్తో మరియు మోహన్ బాబు సరసన కలెక్టర్ గారు మరియు యమజాతకుడు వంటి అనేక మంది అగ్ర తెలుగు హీరోల సరసన నటించడం జరిగింది. సో సాక్షి శివానంద్ గారి బర్త్డే ఈరోజు. సో ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి సాక్షి శివానంద్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఆసిఫాబాద్ కు చెందిన బండి సుజాత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సుజాత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
నెక్స్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న షాద్ నగర్ కి చెందిన ఉమాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సో షాద్ నగర్ కి చెందిన ఉమాదేవి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బంధుమిత్రులు అండ్ కుటుంబ సభ్యులు అండ్ ఎస్పెషల్లీ ద పిఎంసి ట్రస్ట్ అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఉమాదేవి గారు. నెక్స్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హనుమకొండకు చెందిన గోంగూర అరుణమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. అరుణమ్మ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. వెంకటరమణ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రులు అండ్ పిఎంసి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ My dear PMC, my dear PMC, my dear PMC.